కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విశ్వశాంతి మహాయాగానికి భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీకృష్ణ జ్యోతి ఆశ్రమ నిర్వాహకులు స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కొరకు 87వ విశ్వశాంతి మహాయజ్ఞం తలపెట్టారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో వైభవంగా పూజలు, యాగాలకు భారీ సెట్టింగ్ తో ఏర్పాట్లు చేశారు. 15 రోజుల పాటు 500 మంది వేద పండితులు ప్రకృతి వైపరీత్యాలు రాకుండా వాతావరణ సమతుల్యత కోసం మహాయాగం చేస్తారు. కోటి దీపోత్సవం, 1,00,000 శివలింగాలకు పాలాభిషేకం, రాములవారి పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు 15 రోజుల పాటు జరుగుతాయని స్వరూపానంద స్వామి తెలిపారు. క్రీస్తు చేసేటువంటి మహాయాగం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. విశేషంగా పుష్ప అర్చనలు, పూజార్చనలు, హోమాలు విశేషంగా జరుగుతాయి. అలాగే పాలాభిషేకం, క్షీరాభిషేకం కూడా రోజు శివుడికి జరుగుతుంది. రోజు విశేషంగా 200 లీటర్ల పాలతో, ఒకరోజు 1000 లీటర్లతో అభిషేకం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం విందు ఉంటుంది. అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉచితంగా పాల్గొనేటట్లు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు అవకాశం కలుగుతుంది. ఎవరికైనా కలిగితే వారి ఇతోధికమైనటువంటి ధన ద్రవ్య సహాయకాలు చేయొచ్చు. కాబట్టి యజ్ఞం అందరి యొక్క భక్తుల యొక్క అలాగే కొంతమంది యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించగలని కోరుకుంటూ 15 రోజులు కూడా చండీ హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, మహాగణపతి హోమం, లక్ష్మీనారాయణం, కుబేర హోమం, నక్షత్ర యాగం, ధన్వంతరి యాగం, పాశుపతాస్త్ర హోమాలు, సుదర్శన హోమాలు, రామాయణ హవనాలు, భగవద్గీత హవనాలు ఇత్యాది హవనాలన్నీ, చతుర్వేద హవనాలు అన్ని హవనాలు జరుగుతుంటాయి. రోజు కూడా ఇందులో కుంకుమార్చనలు, పుష్పార్చనలు, తులసి దళార్చనలు, బిల్వార్చనలు జరుగుతుంటాయి. అదే కాకుండా ప్రతిరోజు కూడా కళ్యాణాలు కూడా ఒక 5-6 కళ్యాణాలు కూడా చేయడం జరుగుతుంది. దీపోత్సవాలు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించి దీపోత్సవాలు జరుగుతుంటాయి. ఈ విషయమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటికి పైగా వేద పండితులు పాల్గొంటారు. క్రీస్తు చేసేటువంటి మహాయాగం అక్టోబర్ 31 నుంచి నవంబర్